ఇస్తున్నాయి. కానీ అదే సమయంలో ప్రకృతి అందాలు పరవశింపేలా చేస్తున్నాయి. హేమంత శిశిర ఋతువుల మధ్య కోనసీమ మరింత అందంగా కనిపిస్తోంది. తొలి మంచు తెరలు విడిపోయేలోపు పచ్చని ప్రకృతి చేసే కనుల పంటను ఏబిఎన్ కెమెరాలో బంధించే ప్రయత్నం చేసింది. మామూలు సమయాల్లోనే కోనసీమ ఎంతో అందంగా ఉంటుంది. అదే చలిచలిగా గిలిగిలిగా ఉండే హేమంత శిశిర ఋతువుల్లో మంచు దుప్పటి కప్పుకున్న వేళ ఆ అందాలు మరింత అద్భుతంగా ఉంటాయి. మరొక్కసారి అలా అలా వెళ్ళి చూసొచ్చేద్దామా? డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో గోదావరి జిల్లా పల్లెల్లో తిరుగుతుంటే ఊటీ, కొడైకెనాల్కు ఏం తక్కువ అనిపిస్తుంది. బాగా మంచు పడే సమయంలో కొబ్బరి తోపులు, వంపు తిరిగిన గోదావరి పిల్ల కాలువల అందాలు వర్ణనాతీతం. కోనసీమలో పల్లె ప్రాంతాలు సాధారణ రోజుల్లోనే అందంగా ఉంటాయి. ఇక పొగమంచు, లేలేత సూర్యకిరణాలు కలిసి చేసే మాయలో మరింత మెరిసిపోతున్నాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో రమణీయ దృశ్య కావ్యంలా కనిపిస్తోంది. తొలి మంచు కురిసే వేళ కోనసీమలోని పల్లెల్లో గృహిణులు చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తున్న దృశ్యాలు పల్లెతనాన్ని కళ్లకు కడతాయి. తొలి కిరణాలు తాకే సమయంలో తోటల మధ్య కొబ్బరి ఆకులతో వేసుకున్న పొదరిల్లు అందం ఏ మేడ మిద్దెలకు తక్కువ కావు. మంచు దుప్పట్ల మధ్య వెచ్చటి సూర్యకిరణాలు తాకడం, పచ్చని చెట్లు తెల్లటి పొగమంచులో దాగుండడం లాంటి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. పనులకు వెళ్లేవారితో చిన్న సందడి, సైకిళ్ల కిర్రుకిర్రు చప్పుళ్లు, పక్షుల కిలకిలా రావాలతో పోటీ పడుతుంటాయి. పచ్చటి పొలాలు ఓవైపు అందంగా కనిపిస్తుంటే మరోవైపు గోదారమ్మ ఒడిలో మత్స్యకారులు చేపలు పట్టుకునే దృశ్యం మరింత అందంగా అనిపిస్తుంది. చలిలో ఉమ్మడిగా చేపల వేట పులసకూరంత రుచి అంటే అతిశయోక్తి కాదు. చూశారుగా, ఈ ధనుర్మాస ఉషోదయపు వేళ భానుడి లేలేత కిరణాలు ఒకంత బద్ధకంగా బలవంతంగా కోనసీమ నేలను ముద్దాడుతున్న దృశ్యాలు మహాద్భుతంగా ఉంటాయి. కన్నుల పండుగగాను ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడు ఈ చక్కని అనుభవాన్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి శివరాం ప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కోనసీమ నుండి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నది ప్రశ్నగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొన్నింటిని విలీనం చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఈ పరిస్థితిలో హైదరాబాద్ శివారులో ఉన్న ప్రగతినగర్ పంచాయతీలో సమస్యలు, పంచాయతీని మున్సిపాలిటీలో